నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. అమరావతిని న్యూయార్క్ చేస్తాం. కాదు, అమరావతిని బీజింగ్ చేస్తాం. తూచ్, అమరావతిని లండన్ చేస్తాం. అసలు అమరావతిని అదేదో ఇదేదో చేయడం ఎందుకు? మన పక్కనే ఉంది కదా సింగపూర్. అమరావతిని సింగపూర్ సిగ్గుపడేలా తయారు చేస్తాం. ఇలాంటి స్టేట్మెంట్స్తో ప్రజల కళ్లకి గ్రాఫిక్స్ గంతలు కట్టి 2014 నుంచి 5 ఏళ్ల పాటు చంద్రబాబు సాగించిన పాలన తలుచుకుని తెలుగు ప్రజలు ఇప్పటికీ ఉలిక్కిపడుతూనే ఉంటారు. ఇప్పుడు అంతకు మించి అనేసింది చంద్రబాబు ప్రభుత్వం. ప్రపంచ స్థాయి రాజధాని అంటూ 2015లో 53,748 ఎకరాలు సమీకరణ చేశారు. ఇప్పుడు ఆ 1,00,000 ఎకరాలు రాజధాని నిర్మాణానికి చాలవట. అందుకే మరో 44,000 ఎకరాలకు టెండర్ పెట్టేశారు. వేల ఎకరాలు తీసుకోవడం తప్ప రాజధాని కోసం కూటమి సర్కార్ చేసిందేమైనా ఉందా? దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. దాహం, విపరీతమైన దాహం, అంతులేని దాహం, అనంతమైన దాహం. దాని పేరే భూదాహం. 50,000 ఎకరాల్లో కళ్ళు చెదిరే రాజధాని అంటూ మొదలుపెట్టారు. ఇప్పుడది 1,00,000 ఎకరాల దాకా పోయింది. రాజధాని మాత్రం అంగుళం కూడా కదల్లేదు. కళ్ళు చెదిరే రాజధాని దేవుడెరుగు. 10 ఏళ్ల క్రితం భూములిచ్చిన వేలాది మంది రైతులకు తమ పరిస్థితి తలుచుకుంటే కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి, కళ్లల్లో కన్నీళ్లు తిరుగుతున్నాయి. ఇప్పుడు మరో 20,494 ఎకరాల సమీకరణకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇక్కడితో అయిపోలేదు. 3వ విడతలో మరో 25,000 ఎకరాల వరకు తీసుకుంటామని ముందే తేల్చి చెప్పారు. అందుకే చెప్తోంది, ఇది మామూలు భూదాహం కాదు, అంతులేని అనంతమైన భూదాహం. 5.5 కోట్ల మంది భవిష్యత్తు పట్టని భూదాహం. అమరావతి పాలకుల అంతులేని భూదాహానికి, రైతుల అంతులేని వ్యధకి కేర్ ఆఫ్ అడ్రస్. రాజధాని పేరుతో రైతుల నుంచి భూములు తీసుకుని 10 ఏళ్లు దాటిపోయింది. అమరావతి కేంద్రంగా స్కామ్ల మీద స్కామ్లు జరిగిపోయాయి, కానీ రాజధాని నిర్మాణ పరంగా జరిగిందేం లేదు. ఇప్పుడు మళ్లీ 20,494 ఎకరాల భూములు కావాలంటూ గ్రామాల మీద పడడానికి రెడీ అయింది చంద్రబాబు ప్రభుత్వం. 2014లో అధికారంలోకి రాగానే చంద్రబాబు రాజధాని పేరుతో తాడికొండ, తుళ్లూరు, మంగళగిరి మండలాల్లోని 29 గ్రామాల్లో ప్రభుత్వ భూమితో కలిపి 57,000 ఎకరాలు సమీకరించాలని నిర్ణయించారు. ఇందులో రైతుల నుంచి 34,000 ఎకరాలకు పైగా సేకరిస్తే మిగిలిన ప్రభుత్వ భూమి కలుపుకుంటే 57,000 ఎకరాలు అవుతుందనేదే చంద్రబాబు లెక్క. భూ సమీకరణలో భాగంగా రైతుల నుంచి దాదాపు 34,000 ఎకరాలను చంద్రబాబు ప్రభుత్వం అరచేతిలో వైకుంఠం చూపిస్తూ తీసుకుంది. 3 ఏళ్లలో రాజధానిని నిర్మిస్తామన్నారు. కానీ ఇప్పటిదాకా గ్రాఫిక్స్ తప్ప ఏం లేదు. కనీసం రాజధానికి భూములిచ్చిన రైతులకు తిరిగి అభివృద్ధి చేసిన ప్లాట్లు కూడా ఇవ్వలేని పరిస్థితి. కేవలం ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంచర్లు, మ్యాపులకే పరిమితమయ్యాయి తప్ప రైతులకు కేటాయించిన ప్లాట్లు ఎక్కడున్నాయో ఎవరికీ తెలియదు. మరోవైపు ఒక రాజధాని 100 కుంభకోణాలు అన్నట్లుగా అమరావతిని మార్చేసింది చంద్రబాబు ప్రభుత్వం. రాజధాని నిర్మాణం అంగుళం కూడా కదలటం లేదు, కానీ పాలకుల భూదాహం మాత్రం తీరడం లేదు. గతంలో తీసుకున్న 1,00,000 ఎకరాల అభివృద్ధి మీదే చిత్తశుద్ధి ప్రదర్శించని పాలకులు మరో 44,000 ఎకరాలకు టెండర్ పెట్టారు. 2వ విడతలో 20,494 ఎకరాల భూముల సమీకరణకి ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొదటి విడత సమీకరణ కింద 10 ఏళ్ల క్రితం భూములు ఇచ్చిన తమకు అప్పట్లో ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు చేయలేదని, అభివృద్ధి చేసిన రెసిడెన్షియల్, వాణిజ్య, కమర్షియల్ ప్లాట్లు ఇవ్వలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల్లో ఆగ్రహావేశాలు గమనించిన చంద్రబాబు సర్కారు కాస్త వెనక్కు తగ్గినట్లు తగ్గి మలి విడత భూ సమీకరణకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ వచ్చింది. రాజధాని ప్రాంతంలో భూముల ధరలు పెరగాలంటే స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలని, అవి రావాలంటే ఇంటర్నేషనల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్, స్పోర్ట్స్ సిటీ నిర్మించాలని చంద్రబాబు, మంత్రి నారాయణ పదే చెప్తూ వచ్చారు. వీటి నిర్మాణానికి భూమి అందుబాటులో లేదని వాపోతూ వచ్చారు. రాజధాని 29 గ్రామాలకే పరిమితమైతే అదో చిన్న మున్సిపాలిటీగా మిగిలిపోతుందన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చెందాలంటే తమ భూదాహం తీరాల్సిందే అని తేల్చేశారు. సుమారుగా 10 సంవత్సరాల క్రితం అక్కడ రైతులు 35,000 ఎకరాలు ఇచ్చారు. ఆ రైతులకి ఇస్తే వారికి రిటర్నబుల్ ఫ్లాట్స్, ఇదిగో ఇంత ఇస్తే ఇంత భూమిని మీకు డెవలప్ చేసి, పూర్తిగా డెవలప్ చేసి అద్భుతమైన ఫ్లాట్లను మీకు ఇస్తామని ఆ రోజున హామీ ఇచ్చారు. అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు. అనేకమైన మాటలు చెప్పారు, అద్భుతమైన మాటలు చెప్పారు. రైతుల దగ్గర నుంచి ఆ భూములు తీసుకున్నారు. ఇవాళ రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇచ్చారా ఎక్కడైనా అంటే ఇంతవరకు లేవు.
ఇచ్చిన భూములకు రిటర్నబుల్ ప్లాట్స్ ఇస్తా అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. అద్భుతంగా వాటిని డెవలప్ చేసి ఇస్తామన్నారంటే డెవలప్మెంట్ సంగతి దేవుడు ఎరుగు. అసలు ప్లాటులు ఎక్కడ ఇచ్చారో కూడా తెలియనటువంటి పరిస్థితి ఇవాళ కనిపిస్తా ఉంది. చంద్రబాబు ఏం చేస్తారు? తమ ప్రయోజనాల కోసం ఏమైనా చేస్తారు. ఇప్పుడు అమరావతి వైపు వేలు చూపిస్తూ తెలుగు ప్రజలు అదే చెప్తున్నారు. అమరావతి పేరుతో ఎన్నికల్లో ఓట్లడిగిన చంద్రబాబు అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతానని అరచేతిలో వైకుంఠం చూపించిన చంద్రబాబు గత 18 నెలల్లో రాజధాని నిర్మాణం కేంద్రంగా చేసిందేమీ లేదు. కానీ భూదాహం ఎంతకీ తీరకపోవడంతో 1,00,000 ఎకరాలు రాజధానికి చాలవని మరో 44,000 ఎకరాలు కావాలన్నారు. 10 ఏళ్ల క్రితం భూములిచ్చిన రైతుల కష్టాలు చూసిన సిఆర్టీఏ పరిధిలోని గ్రామాల ప్రజలు భూములు ఇవ్వడానికి ససేమీరా అన్నారు. అంతే. అప్పటిదాకా అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దుతానని తెగ ప్రగల్భాలు పలికిన చంద్రబాబు ఒక్కసారి నాలుక తిప్పేశారు. 50,000 ఎకరాల్లో నిర్మించే అమరావతి కేవలం ఒక మున్సిపాలిటీ మాత్రమే అన్నారు. ఈ మాట వినగానే మొదటి విడతలో భూములిచ్చిన వేలాది మంది రైతులకు గుండెలదిరిపోయాయి. తెలుగు ప్రజలంతా షాక్ అయ్యారు. 50,000 ఎకరాల్లో అద్భుతమైన రాజధాని నిర్మిస్తానని నమ్మబలికి రైతుల నుంచి బంగారం లాంటి భూములు తీసుకుని 10 ఏళ్ల పాటు అంగుళం కూడా రాజధానిని నిర్మించకుండా ఇప్పుడు 50,000 ఎకరాల్లో కడితే అమరావతి మున్సిపాలిటీనే అవుతుందన్న చంద్రబాబు మాటలకు పూర్తిగా నీరుగారిపోయారు. వారిని ఏమాత్రం పట్టించుకోకుండా ఇంకో 44,000 ఎకరాలు ఇస్తే ప్రపంచ స్థాయి రాజధాని కట్టేస్తానంటున్నారు చంద్రబాబు. 2015లో వేలాది ఎకరాలు ఇచ్చిన రైతులు ఇప్పుడు పడుతోన్న కష్టాలు చూస్తోన్న సిఆర్డీఏ పరిధిలోని గ్రామాల ప్రజలు తమ పరిస్థితిని తలుచుకొని ఆందోళన చెందుతున్నారు. చంద్రబాబు ప్రపంచ స్థాయి నగరంగా అమరావతిని నిర్మిస్తా అన్నప్పుడు భూములిచ్చిన రైతులు పొంగిపోయారు. తమ పిల్లల భవిష్యత్తు బంగారమే అని సంబరపడ్డారు. 10 ఏళ్లు గడిచిపోయాయి. నాడు రైతుల చిన్నపిల్లలంతా ఇప్పుడు ఉన్నత చదువులకొచ్చారు. ఆడపిల్లలు పెళ్లిడుకొచ్చారు. ఇటు చూస్తే పొలం లేదు, అటు చూస్తే చంద్రబాబు ఇస్తానన్న రెసిడెన్షియల్, కమర్షియల్ ప్లాట్సూ లేవు. పిల్లలకి మంచి చదువులు కూడా చెప్పించలేక అల్లాడుతున్నారు. మరోవైపు వర్షం పడితే అమరావతి మునిగిపోతుందన్న నిజాన్ని సోషల్ మీడియాలో చెప్పిన పాపానికి అనేక మందిపై దొంగ కేసులు పెట్టారు. అక్రమ అరెస్టులు చేశారు. అసలు నిర్మాణమే కాని అమరావతి ప్రతిష్టని దెబ్బతీస్తున్నారన్నారు. అలాంటిది 50,000 ఎకరాల్లో రాజధాని కడితే అది కేవలం మున్సిపాలిటీ అవుతుందంటూ చంద్రబాబే అమరావతి పరువు ప్రతిష్టలను కృష్ణానదిలో కలిపేయడంపై ఏపీ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎన్నికల వేళ అమరావతిని అద్భుతంగా నిర్మిస్తానంటూ చెప్పిన చంద్రబాబు అదనంగా వేలాది ఎకరాలు సేకరిస్తానని మాత్రం చెప్పలేదు. గద్దెనెక్కగానే 50,000 ఎకరాల్లో నిర్మించే అమరావతిని మున్సిపాలిటీగా అవమానిస్తూ మరో 44,000 ఎకరాలు కావాలని అందరికీ షాక్ ఇచ్చేశారు. అమరావతికి అసలైన విలన్ చంద్రబాబే అంటోంది వైఎస్ఆర్సీపీ. రాజధాని పేరిట దోపిడీ చేస్తున్నారంటూ కూటమి సర్కార్పై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారు అమరావతిని అడ్డం పెట్టుకుని దోచుకునే కార్యక్రమం తప్ప మరొకటి కాదు. అతి దారుణంగా డబ్బు సంపాదించుకునే కార్యక్రమంలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అమరావతిని వాడుకుంటున్నటువంటి పరిస్థితి చాలా బాధ కలిగిస్తున్నటువంటి అంశం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. చంద్రబాబు నాయుడు గారు పాదం పెట్టారు. ఇటు రైతులు దెబ్బతినిపోతున్నారు, రియల్ ఎస్టేట్ పీపుల్ దెబ్బతినిపోతున్నారు, భూముల ధరలు పెరగటం లేదు, పెరక్కపోగా తరిగిపోతున్నాయి, అసలు రిజిస్ట్రేషన్లే లేవు. ఒక తట్ట మట్టెత్తి పోసాడండి అమరావతిలో. గొప్ప విషయం ఏంటంటే ఈ 18 మాసాల్లో చంద్రబాబు నాయుడు గారు 3,000 కోట్ల రూపాయలు ఇచ్చాడు అడ్వాన్స్. తన ప్రియమైనటువంటి కాంట్రాక్టర్లకు మాత్రం 3,000 కోట్ల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చేశాడు. ప్రపంచం మొత్తం తిరుగుతున్నాడు అప్పులు. ఇక్కడ కాదు, ప్రపంచం మొత్తం అప్పులే. ఎక్కడ అప్పు జరిగితే అక్కడ పట్టుకొచ్చి రావాలనేటువంటి పద్ధతుల్లో ఇవాళ అప్పుల కోసం ప్రపంచం మొత్తం తిరుగుతున్నటువంటి ప్రభుత్వం ఇది. 2015లో గుంటూరు జిల్లాలో తుళ్లూరు, తాడికొండ, మంగళగిరి మండలాల పరిధిలోని 29 గ్రామాలలో 29,442 మంది రైతుల నుంచి 34,823.12 ఎకరాలు సమీకరించారు. మరో 18,924.88 ఎకరాల ప్రభుత్వ, అటవీ భూమి కలిపి 53,748 ఎకరాల్లో రాజధాని నిర్మాణం చేపట్టినట్లు ప్రకటించారు. ప్రభుత్వ భవనాల నిర్మాణం, రహదారులు, మురుగునీటి వ్యవస్థ వంటి మౌలిక సదుపాయాల కల్పనకు పోగా రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇచ్చేసినా ఇంకా ప్రభుత్వానికి 8,250 ఎకరాలు మిగులుతుందని నాడు చెప్పుకొచ్చారు. ఆ 8,250 ఎకరాలు అమ్మేసి వచ్చే నిధులతో అమరావతి తనను తాను నిర్మించుకుంటుందని చంద్రబాబు అనేకసార్లు సెలవిచ్చారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అంటూ గొప్పలు చెప్పారు.
34,000 ఎకరాల భూములు ఇచ్చిన రైతులంతా కోటీశ్వరులైపోతారని నమ్మించారు. భూములు ఇవ్వని వారిని కూడా ప్రభుత్వం తీసేసుకుంటుందని బెదిరించి భయపెట్టి మరీ ల్యాండ్ పూలింగ్లో తీసేసుకున్నారు. 2014 నుంచి 2019 మధ్య అమరావతి నిర్మాణం కోసం చేసిందేమీ లేదు. ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచిపోయాయి. రాజధాని నిర్మాణం ఏమాత్రం ముందుకు సాగలేదు. కానీ పాలకుల అనంతమైన భూదాహానికి మళ్లీ వేలాది ఎకరాల భూములు కావలసి వచ్చాయి. ఈ భూముల సేకరణకు మొదట తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దాంతో కొన్నాళ్లు వాయిదా వేస్తూ వచ్చారు. ఇప్పుడు మళ్లీ రెండో విడత భూసేకరణకు రంగం సిద్ధం చేశారు. రాజధాని నిర్మాణంపై దృష్టి పెట్టకుండా కేవలం అమరావతిలో రియల్ ఎస్టేట్ భూమి తీసుకురావడానికి, ఏపీ భవిష్యత్తుని చీకట్లో నెట్టేయడానికి సైతం చంద్రబాబు ప్రభుత్వం వెనకాడని తీరు మీద ఏపీ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే అమరావతి అంటోంది చంద్రబాబు ప్రభుత్వం. అమరావతి పేరు వినగానే అమ్మ బాబోయ్ అన్నవారి జాబితాలో సింగపూర్ ప్రభుత్వం కూడా చేరిపోయింది. చంద్రబాబు దెబ్బకి అమరావతికి భూములిచ్చిన రైతులంతా తలలు పట్టుకుంటున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులంతా అక్కడి నుంచి జంప్ అయిపోయారు. సర్కారు వారు ఎన్ని సర్కస్ ఫీట్లు చేసినా అక్కడ రియల్ ఎస్టేట్ బూమ్ రావడం లేదు. ఇదే చంద్రబాబు ఇమేజ్ కారణంగా అమరావతి పేరు చెప్పగానే మీకో నమస్కారం అంది సింగపూర్. పచ్చముఠా పనితనం దేశాలు దాటేసిందన్నమాట. ఇంత జరిగిన తర్వాత ఏం చెయ్యాలి? ఆల్రెడీ 10 ఏళ్ల క్రితం భూములిచ్చిన రైతులకు భరోసా ఇవ్వాలి. అది మానేసి మళ్లీ 1000 ఎకరాల సమీకరణ మీద పడ్డారు. ఇంత జరుగుతున్నా పవన్ కళ్యాణ్ కిమ్మనడం లేదు. గతంలో భూ సమీకరణ వద్దంటూ సన్నాయి నొక్కులు నొక్కిన డిప్యూటీ సీఎం ప్రస్తుతం నోరు మెదపడం లేదెందుకు? చంద్రబాబు ప్రభుత్వం ఈ 18 నెలల్లో అమరావతి నిర్మాణం దిశగా చిత్తశుద్ధితో చేసిందేమీ లేదు. అదే సమయంలో అభివృద్ధి పేరుతో భూపందేరాలు చేసేస్తోంది. ఖరీదైన భూములను అప్పనంగా పంచేస్తోంది. అప్పుడు కూడా పాలకులకు అమరావతి గుర్తుకు రాకపోవటం అత్యంత దారుణం. ప్రభుత్వ ఆస్తులు ఖజానాకు ధర్మకర్తగా ఉండాల్సిన ప్రభుత్వం రాష్ట్రంలో అత్యంత ఖరీదైన భూములను అయిన వారికి పప్పు బెల్లాలుగా పంచేస్తోంది. ఏదైనా ప్రభుత్వ భూమిని అభివృద్ధి చేయాలన్నా లేక విక్రయించాలనుకున్నా వేలం లేదా టెండర్లు పిలిచి ప్రభుత్వానికి అధిక ఆదాయం కల్పించే వారికి అప్పగిస్తారు. కానీ కూటమి సర్కారు అధికారం చేపట్టిన తర్వాత ఈ సంప్రదాయాన్ని పక్కకు పెట్టి నీకింత నాకింత అంటూ అడ్డగోలు భూ దోపిడీకి తెరతీస్తోంది. నిజానికి సర్కారు భూమిని ప్రభుత్వమే అభివృద్ధి చేస్తే తిరిగి ఖజానాకే ఆదాయం సమకూరుతుంది. భావితరాలకు విలువైన సంపద అందుతుంది. ఆ ఆస్తి భద్రంగానూ ఉంటుంది. అందుకు ఏపీఐఐసి లాంటి ప్రభుత్వ సంస్థలే బేషుగ్గా ఉన్నాయి. కానీ చంద్రబాబు సర్కార్ ప్రైవేట్ వ్యక్తులు వ్యాపారాలు చేసుకునేందుకు తమకు కావాల్సిన వారికి భూములను పప్పు బెల్లాలు శనక్కాయల మాదిరిగా పందేరం చేస్తోంది. ప్రభుత్వానికి పైసా ఆదాయం లేకుండా ప్రైవేట్ వ్యక్తులకు పంచిపెడుతోంది. రాష్ట్రంలో భూ కేటాయింపులను స్కామ్లమయంగా మార్చేసింది. నిన్న ఊరు పేరు లేని ఉర్సా నుంచి లులు మాల్ దాకా ఇదే తంతు. ఎవరైనా మాల్ పెట్టుకోవాలంటే కట్టుకోవాలనుకుంటే అక్కడ వ్యాపారం జరుగుతుంది అనేటువంటి పొటెన్షియల్ ఉంటే ఆ సంబంధిత కంపెనీ వాళ్ళే వచ్చి పెట్టుకుంటారు. హైదరాబాద్లో ఎన్నో మాల్స్ వచ్చినాయి, మీకు అందరికీ తెలుసు. విజయవాడలో కూడా 2-3 ఉన్నాయి. మరి వీళ్ళందరికీ ఎవరు ప్రభుత్వం ఆహ్వానించి భూములు ఇచ్చి రాయితీలు ఇచ్చి కట్టుకోమని చెప్పలా. అక్కడ వ్యాపారం జరుగుతుంది అనుకుంటే వాళ్ళు కట్టుకుంటారు. దాన్ని ఎవరు ఆపలేరు. దట్ ఈస్ ది న్యాచురల్ బిజినెస్ యాక్టివిటీ. అలాంటిది ఏ విధమైన బిడ్డింగ్ లేకుండా ఈ రంగంలో ఉన్న ఇతర కంపెనీలను వేటి ఆహ్వానించకుండా ప్రభుత్వం నగరం నడిబొడ్డునున్నటువంటి 100 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని ఒక్క లూలు కంపెనీని పిలిచి ఇవ్వడం అనేది అది 2 విషయాలుగా ఇది ఒక కుంభకోణం. మరొకటి ఏదో ఒక విధమైనటువంటి కుమ్మక్కు లేకపోతే అధికారంలో ఉన్న వాళ్ళకి ఈ పర్టికులర్ కంపెనీకి ఇది జరగదు. 99 ఏళ్ళు లీజ్ అంటే ఇంక దాని గురించి మనం మర్చిపోవాలి. ఈ సమాజం మర్చిపోవాలి. విన్నారుగా ఈ ప్రొఫెసర్ చెప్పింది. ప్రభుత్వ భూములను సొంత ఆస్తుల్లాగా తేరగా పంచేస్తున్నారు. సరే, కాసేపు చంద్రబాబు ప్రభుత్వ ఆలోచనే సరైనది అనుకుందాం. అమరావతిలో 50,000కు పైగా ఎకరాల భూమిని సమీకరించారు. మరో 44,000 ఎకరాల భూములు కావాలంటున్నారు. మరి లులు మాల్ లాంటి సంస్థలకు అమరావతిలో మాల్ నిర్మాణం కోసం భూమి ఇవ్వకుండా వైజాగ్ లో ఇస్తే ఇక అమరావతి నిర్మాణం జరిగేదెప్పుడు? ఐటీ కంపెనీల నుంచి మొదలు పెడితే ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే పెట్టుబడుల సదస్సు దాకా అన్నింటికీ వైజాగ్ నే వేదికగా చేస్తే ఇక అమరావతి సంగతేంటి?
అమరావతి అంటే పాలకులకు భూదాహం వేసినప్పుడల్లా రైతుల నుంచి వేలాది ఎకరాల భూములు లాక్కోవటానికి వేదిక మాత్రమేనా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అమరావతి పేరుతో వేలాది ఎకరాల భూములను రైతుల నుంచి లాక్కోవటానికి మరోసారి రెడీ అయిన చంద్రబాబు ప్రభుత్వం అదే అమరావతి బ్రాండ్ ఇమేజ్ ని అంతర్జాతీయ స్థాయిలో డ్యామేజ్ చేసి పారేసింది. సింగపూర్ లాంటి దేశం కూడా అమరావతి పేరు చెబితే అమ్మో అన్న తరహాలో వ్యవహరించడం చూసి తెలుగు ప్రజల మనస్సులు చివుక్కుమన్నాయి. ఈ ఏడాది ఆగస్టు నెలలో అమరావతి నిర్మాణంలో సింగపూర్ ప్రభుత్వాన్ని భాగస్వామ్యం చేయటం, ఈ 2 లక్ష్యాలను సాధిస్తామంటూ నానా హంగామా చేసి సింగపూర్ పయనమయ్యారు చంద్రబాబు, లోకేష్. 5 రోజుల పర్యటనలో పైసా పెట్టుబడి రాలేదు. అక్కడితో అయిపోలేదు. మీకో నమస్కారం అని సింగపూర్ ప్రభుత్వం మొహం మీదే చెప్పేసింది. అమరావతి పేరిట చంద్రబాబు దోపిడీని చూసి ఇప్పుడు సింగపూర్ కూడా ఆ మరక మాకొద్దని ససేమిరా అంది. అమరావతి పునాదులను కుంభకోణాలు, స్కామ్లతో మొదలుపెట్టిన చంద్రబాబు ఇప్పుడు కూడా దాన్ని కొనసాగిస్తుండటంతో చంద్రబాబు ప్రతిపాదనలకు నో అంటూ ఆయన ముఖం మీదే సింగపూర్ చెప్పేసింది. దయచేసి తమను ఆ గబ్బులోకి లాగొద్దని చెంప చెల్లుమనిపించేలా తన వైఖరిని స్పష్టం చేసింది. 2018లో అమరావతి పేరిట చంద్రబాబు మొదలుపెట్టిన అవినీతి ఇప్పుడు కూడా జోరుగా సాగుతుండటం సింగపూర్ సర్కారు దృష్టిలోనే ఉంది. దీనికి సాక్ష్యంగా తమ దేశానికి చెందిన మాజీ మంత్రి, చంద్రబాబుకు సన్నిహితుడు ఈశ్వరన్ జైలు పాలైన సంగతిని వాళ్ళింకా మరిచిపోలేదు. మరోవైపు 2018 నాటి అంచనాలను విపరీతంగా పెంచి అమరావతిలో 2వ దఫా దోపిడీకి చంద్రబాబు చేస్తున్న స్కామ్లు కూడా సింగపూర్ ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి. అమరావతిలో భూమి ప్రభుత్వానిది అయినా, ఇసుక ఉచితమైనా, నిర్మాణ ఖర్చులు 2018తో పోలిస్తే పెరుగుదల లేకపోయినా భారీగా అంచనాలు పెంచి దోచేస్తున్న తీరుతో ఈ అవినీతి వ్యవహారంలోకి అడుగు పెట్టలేమని చెప్పేసింది. అమరావతి నిర్మాణాన్ని అంగుళం కూడా ముందుకు కదిలించలేకపోయిన చంద్రబాబు ప్రభుత్వం చేస్తోందేంటి? అంతర్జాతీయంగా అమరావతి ఇమేజ్ ని డ్యామేజ్ చేయటం, విజయం సాధించటం, రియల్ ఎస్టేట్ భూమి తీసుకురావడం కోసం కింద మీద పడటం, మొదటి విడతలో రైతులిచ్చిన 34,000 ఎకరాలు చాలవంటూ ఇంకా వేలాది ఎకరాల భూములు కావాలని రైతుల గుండెల్లో బాంబులు పేల్చటం, ఇంతే. ఇంతకు మించి అమరావతి కేంద్రంగా పాలకులు చేస్తుందేం లేదని ఏపీ ప్రజలు తేల్చి చెబుతున్నారు. విశ్వసనీయత, నమ్మకం, నిజాయితీ, పారదర్శకత వీటికి ఆమడ దూరంలో రాజకీయాలు చేయడంలోనూ, పాలన సాగించడంలోనూ చంద్రబాబుని మించిన వాళ్లు దేశంలోనే లేరు. దీన్ని నిరూపించడానికి ఆయన రాజకీయ జీవితం మొత్తం చెప్పక్కర్లేదు. గత 18 నెలలుగా వెలగబెడుతోన్న పాలన చూసినా ఇట్టే అర్థమైపోతుంది. ఎన్నికల హామీల నుంచి అమరావతి నిర్మాణం దాకా అన్నీ అరచేతిలో వైకుంఠం తరహాలోనే ఉన్నాయి. ఇప్పటిదాకా రాజధాని కోసం చేసిన అప్పులు ఎంతో తెలుసా? కేవలం రాజధాని పేరు చెప్పి తెచ్చిన అప్పులు 40,000 కోట్ల రూపాయలు. మొదటి విడత తీసుకున్న భూముల్లో రాజధాని నిర్మాణానికి 77,000 కోట్లు అవసరమని చంద్రబాబే చెప్పారు. ఈ లెక్కన 2-3 విడతల్లో సమీకరించే భూముల్లో రాజధాని నిర్మాణానికి 3 లక్షల కోట్ల రూపాయలు అవసరం. ఈ మొత్తం అప్పుగా తేవాల్సిందే. ప్రజల నెత్తిన ఈ భారం వెయ్యాల్సిందే. వేలకు వేల ఎకరాలు భూమి సమీకరించడం, లక్షల కోట్లు అప్పులు తేవడం చకచకా జరిగిపోతున్నాయి. కానీ రాజధాని నిర్మాణం ఎన్నేళ్లు అన్నది అంతుబట్టని ప్రశ్నగా మారింది. చంద్రబాబు 2024లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అమరావతి కేంద్రంగా చెబుతోంది ఒకటే: ఈ 50,000 ఎకరాల్లో రాజధాని కడితే అది మున్సిపాలిటీ అవుతుంది. నాకు మరో 44,000 ఎకరాలు ఇస్తే ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తా. పదే పదే ఇదే డైలాగ్ ని రిపీట్ చేయడంతో ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ కూడా తాను మలవిడత భూ సమీకరణను వ్యతిరేకిస్తున్నా అన్నారు. కేబినెట్ భేటీలోనూ ఇదే చెప్పారు. చంద్రబాబు ఆయనకో కొంతకాలం మౌనంగా ఉండి మొత్తానికి తాము అనుకున్నది చేసేశారు. 2వ విడతలో 20,000 ఎకరాల భూముల సమీకరణకి రంగం సిద్ధం చేశారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం కిమ్మనటం లేదు. నేను వద్దన్న తర్వాత కూడా ఎలా భూ సమీకరణ చేస్తారు? నా మాట అంటే మీకు లెక్కలేదా? నా మాటకి ఈ ప్రభుత్వంలో విలువ లేదా అని ప్రశ్నించలేదు. ఆ మాటకొస్తే భూ సమీకరణ మీద పెదవే విప్పలేదు పవన్ కళ్యాణ్. మరోవైపు చంద్రబాబు ప్రభుత్వం రాజధాని నిర్మిస్తోందా లేక రియల్ ఎస్టేట్ వెంచర్ చేసి వ్యాపారం చేస్తోందా అని ఆర్థిక రంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే సమీకరించిన భూమిలో రాజధాని నిర్మాణంపై దృష్టి సారించకుండా మలివిడత భూ సమీకరణకు సిద్ధమవటం ఏంటని నిలదీస్తున్నారు.
రాజధాని ప్రాంతంలో ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా కాజేసిన భూముల ధరలు పెంచుకోవటం కోసం ఎంపిక చేసిన కాంట్రాక్టర్లకు అధిక ధరలకు నిర్మాణ పనులు అప్పగించి కమిషన్లు వసూలు చేసుకోవటం కోసం మలివిడత రాజధాని భూ సమీకరణకు చంద్రబాబు సర్కారు సిద్ధమైందనే ఆరోపణలు బలంగా వ్యక్తమవుతున్నాయి. దీనికి 2015 నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న పరిణామాలను నిపుణులు, అధికార వర్గాల వారు ఎత్తి చూపుతున్నారు. ఇక అమరావతి కేంద్రంగా ఏపీ ప్రజలను అప్పులు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. తొలిదశ రాజధాని నిర్మాణం పూర్తయ్యేసరికి 1,50,000 కోట్ల రూపాయల వ్యయమవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన తాజాగా సమీకరిస్తున్న 44,676 ఎకరాల్లో రాజధాని నిర్మాణం పూర్తికి మరో 1,50,000 కోట్లు అవసరమవుతాయి. రాజధాని నిర్మాణం పూర్తయ్యేసరికి వ్యయం 3 లక్షల కోట్లకు చేరుకుంటుందని అధికారుల అంచనా. ఆ 3 లక్షల కోట్లను అప్పుగా తేవాల్సిందే. ఇక వాటిని వడ్డీతో కలిపి చెల్లించడానికి ఇంకెన్ని లక్షల కోట్లు అవసరమవుతాయో అంచనా వేసుకోవచ్చని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అమరావతి నిర్మాణం ఎప్పుడు వేగవంతమవుతుంది, ఎన్నేళ్లకు పూర్తవుతుందో ఎవ్వరికీ అంతుపట్టడం లేదు. కానీ కేవలం అమరావతి వల్లే లక్షల కోట్ల రూపాయల అప్పులు ప్రజల నెత్తిన పడటం ఖాయంగా కనిపిస్తోంది. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే విత్ us.